వెల్కమ్ బ్యాక్. మీరు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఈ వీడియోలో మీకు చాలా అదిరిపోయే న్యూస్ని అందిస్తున్నాను. అయితే అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మన రాష్ట్రంలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 బోర్డులు ఉన్నాయి, 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పాయింట్లో మళ్ళీ చెప్తాను ఏంటంటే మన రాష్ట్రంలో సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా స్టేట్ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా 2 బోర్డులు స్కూల్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 1050 స్కూల్స్ సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయి. మిగిలినటువంటి స్కూల్స్ స్టేట్ బోర్డులోనే ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ కూడా స్టేట్ బోర్డులో ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా స్టేట్ బోర్డులో ఉన్నాయి. సో అదేవిధంగా ప్రైవేట్ అంటే సిబిఎస్ఈ బోర్డులో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా 2 బోర్డులో కూడా ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం సిబిఎస్ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళు ఇక పబ్లిక్ ఎగ్జామ్లో రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో హిందీ ఎగ్జామ్ రాయకుండానే ఈ 10th క్లాసు చక్కగా పాస్ అయిపోవచ్చు. హిందీ ఎగ్జామ్ రాయకుండానే 10th క్లాస్ ఎంచక్కగా పాస్ అయిపోవచ్చు. ఇది మీరు వింటుంది 100% నిజం. సో దీనికి ఫర్దర్గా మీకు ఇంకా డౌట్స్ ఉంటే సిబిఎస్ఈ బోర్డు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి 1050 స్కూల్స్లో విద్యార్థులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్. ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా వీళ్ళు 2వ భాషగా తెలుగు ఎంచుకున్నారు. సో కాబట్టి వీళ్ళు 2వ భాషగా తెలుగు ఎంచుకున్నారు కాబట్టి వీరు ఇక హిందీ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకోసారి చెప్తాను, సిబిఎస్ఈ బోర్డులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1050 గవర్నమెంట్ స్కూల్స్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఎంచుకున్నారు. దీంతో వీళ్ళు హిందీ ఇంకా చదవక్కర్లేదు, హిందీ చదవవసరం లేదు. హిందీ పబ్లిక్ ఎగ్జామ్ అంటూ ఉండదు, హిందీ పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం ఇక జస్ట్ ఒక టైం పాస్ కోసం హిందీ నేర్చుకోవచ్చు, కానీ కంపల్సరీగా హిందీ పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి, మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే ఫెయిల్ అవుతాము అనే నిబంధన అనేది లేదు. ఎందుకు లేదంటే సిబిఎస్ఈ బోర్డు ప్రకారం అంటే రూల్ ప్రకారం 2వ భాషగా మనం తెలుగు తీసుకున్నాం కాబట్టి హిందీ అవసరం అనేది లేకుండా పోయింది. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో హిందీ టీచర్స్ ఉన్నారు, హిందీ టీచ్ చేస్తున్నారు, హిందీ బోధిస్తున్నారు కదా అని. ఎస్, గవర్నమెంట్ స్కూల్లో హిందీ టీచర్స్ ఉన్నారు, ఈ హిందీ టీచర్స్ హిందీ బోధిస్తున్నారు. కానీ మీరు అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులారా, మీరు చాలా చాలా అదృష్టవంతులు. మీరు పబ్లిక్ ఎగ్జామ్లో హిందీ రాయవలసిన అవసరం లేదు. మీకు ఆ కష్టం ఆ శ్రమ లేకుండానే మీరు ఎంచక్కా 10th క్లాస్ అనేది పాస్ అయిపోవచ్చు. ఇది ఎవరైతే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక చాలా చాలా బంపర్ ఆఫర్గా చూడొచ్చు. సో ఎందుకంటే మన రాష్ట్రంలో 2 బోర్డులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అంటే ఈ సిబిఎస్ఈ అలాగే ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మీ వరకు చేరవేస్తాను. సో కాబట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.